Welcome back to our YouTube ఛానల్. దిస్ ఈజ్ నారాయణరావు కోవూర్. ఈరోజు మన ఈ వీడియోలో సిఏ ఫౌండేషన్ బిజినెస్ ఎకనామిక్స్లో మే 2025 క్వశ్చన్ పేపర్లో కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ప్రాబ్లం నెంబర్ 3. సపోజ్ దట్ ఏ సోల్ ప్రొప్రైటర్ ఈజ్ ఎర్నింగ్ total revenue of rupees 1,20,000 and is incurring explicit cost of rupees 95,000. If the owner could work for another company for rupees 30,000 a year, which of the following statement is false? ఈ ప్రాబ్లంలో టోటల్ రెవెన్యూ ఇచ్చాడు, ఎక్స్ప్లిసిట్ కాస్ట్ ఇచ్చాడు, ఇంప్లిసిట్ కాస్ట్ కూడా ఇచ్చాడు. ఒక 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ ఫాల్స్ స్టేట్మెంట్ అని అడుగుతున్నాడు. ఫస్ట్, టోటల్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు 1,20,000. ఎక్స్ప్లిసిట్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 95,000. implicit cost is equal to 30,000. Therefore, total cost or economic cost is equal to total cost or economic cost, both are same. Total cost or economic cost is equal to 95,000 plus 30,000. 95,000 plus 30,000, 1,25,000. So economic cost is equal to 1,25,000. Total accounting profit is equal to accounting profit అడుగుతున్నాడు. సో టోటల్ రెవెన్యూ మైనస్ అకౌంటింగ్ కాస్ట్ ఆర్ ఎక్స్ప్లిసిట్ కాస్ట్. టోటల్ రెవెన్యూలో నుంచి అకౌంటింగ్ కాస్ట్ మాత్రమే తీసేయాలి, లేదా ఎక్స్ప్లిసిట్ కాస్ట్ మాత్రమే తీసేయాలి. టోటల్ రెవెన్యూ 1,20,000 మైనస్ explicit cost 95,000. Therefore, accounting profit is equal to 25,000. There is a accounting profit 25,000. Next, total economic profit is equal to economic profit అడుగుతున్నాడు. టోటల్ రెవెన్యూ మైనస్ టోటల్ కాస్ట్. టోటల్ కాస్ట్ అంటే ఇక్కడ ఎక్స్ప్లిసిట్ కాస్ట్ ప్లస్ ఇంప్లిసిట్ కాస్ట్ రెండు వస్తాయి. Therefore, total revenue 1,20,000 minus total cost 1,25,000, that is economic cost, that is minus 5,000. Total economic profit is minus 5,000. Right. సో ఇక్కడ అకౌంటింగ్ ప్రాఫిట్ కరెక్ట్గా ఉంది, ఎకనామిక్ ప్రాఫిట్ కరెక్ట్గా ఉంది. ఇక్కడ ఫాల్స్ స్టేట్మెంట్ ఏంటంటే, దేర్ఫోర్ ఫాల్స్ స్టేట్మెంట్ ఈజ్ టోటల్ ఎకనామిక్ కాస్ట్ 30,000 అన్నాడు. టోటల్ ఎకనామిక్ కాస్ట్ 30,000 అన్నాడు. దట్ ఈజ్ ఫాల్స్ స్టేట్మెంట్. టోటల్ ఎకనామిక్ కాస్ట్ ఎంత? 1,25,000. వాడేమిచ్చాడు? 30,000 ఇచ్చాడు. సో టోటల్ ఎకనామిక్ కాస్ట్ ఈజ్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అని చెప్పచ్చు. రైట్. ఇది ఈ ప్రాబ్లం అనేది థియరీ ఆఫ్ కాస్ట్ చాప్టర్కి సంబంధించింది. Next, use the following data to answer the following questions 5 and 6. డేటా ఇచ్చాడు, ఒక 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. సో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి చూద్దాం. క్వాంటిటీ 0, 10, 20, 30, 40. టోటల్ కాస్ట్ ఇచ్చాడు. టోటల్ కాస్ట్ 100, 220, 320, 410, 510. ఇది గివెన్ డేటా. సో క్వాంటిటీ ఇచ్చాడు, టోటల్ కాస్ట్ కూడా ఇచ్చాడు. ఏమడుగుతున్నాడు? ప్రాబ్లం నెంబర్ 5. వాట్ ఈస్ ద యావరేజ్ వేరియబుల్ కాస్ట్ వెన్ 20 యూనిట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్? ఈ 20 యూనిట్స్ దగ్గర యావరేజ్ వేరియబుల్ కాస్ట్ కనుక్కోమంటున్నాడు. అంటే ఏవిసి ఫర్ 20 యూనిట్స్ విల్ బి, 20 యూనిట్స్ దగ్గర ఏవిసి ఎంతో కనుక్కోమంటున్నాడు. చూద్దాం. TC at 20 units is equal to 320. The 20 units దగ్గర total cost ఎంత? 320. TC at 20 units is equal to 320.
TFC at 20 units. ఇప్పుడు TFC మనం కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలంటే 0 లెవెల్ ఆఫ్ అవుట్పుట్ వద్ద TC ఎంత అయితే ఉంటుందో ఎట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ అవుట్పుట్ వద్ద TFC కూడా అంతే ఉంటుంది. స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్, అది స్టాండింగ్ ఆర్డర్. చూడండి, 0 లెవెల్ ఆఫ్ అవుట్పుట్ వద్ద TC ఎంత ఉంది? 100. TFC ఆల్ లెవెల్స్ ఆఫ్ అవుట్పుట్ కూడా ఎంత ఉంది? 100 ఉంది. కాబట్టి TFC at 20 units is equal to 100. నెక్స్ట్ TVC for 20 units is equal to, ఇప్పుడు TCలో నుంచి TFC తీసేయండి. TC ఎంత? 320. సో TFC ఎంత? 100. TC మైనస్ TFC is equal to TVC. TVC ఎంత వచ్చింది? 220. సో TVC ఎలా వచ్చిందంటే, సో TC మైనస్ TFC. TC ఎంత? 320. TFC ఎంత? సో 100. సో therefore 220. TVC for 20 units is equal to 220. therefore AVC is equal to, ఇప్పుడు ఇది మనకు అడిగిందాడు, AVC యావరేజ్ వేరియబుల్ కాస్ట్, టోటల్ వేరియబుల్ కాస్ట్ డివైడెడ్ బై క్వాంటిటీ. Total variable cost divided by quantity. So that is 220 by 10. That is equal to 11. So average variable cost is 11 అని చెప్పచ్చు. దీన్ని టేబుల్ ద్వారా కూడా ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం చూద్దాం. టేబుల్ ద్వారా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? క్వాంటిటీ ఇచ్చాడు 0, 10, 20, 30, 40. TC 100, 220, 320, 410, 510. This is the given data. Based on that we calculated TFC. TFC ఎలా వచ్చింది? 0 లెవెల్ ఆఫ్ అవుట్పుట్ వద్ద TC ఎంత అయితే ఉంటుందో ఎట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ అవుట్పుట్ వద్ద TFC కూడా అంతే ఉంటుంది. TFC అనేది ఫిక్స్డ్, అది టోటల్ ఫిక్స్డ్ కాన్స్టెంట్ కాస్ట్, రైట్. ఇప్పుడు 20 యూనిట్స్ దగ్గర TVC ఎంత? TC మైనస్ TFC దట్ ఈజ్ ఈక్వల్ టు 220 వచ్చింది. ఇప్పుడు AVC ఎట్లా కనుక్కోవాలి? TVC divided by quantity. 220 divided by 20 that is 11. ఇలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇలా అయినా క్యాలిక్యులేట్ చేయొచ్చు, టేబుల్ ద్వారా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ 6th ప్రాబ్లం. బిట్వీన్ 10 and 20 units వాట్ ఈస్ ద మార్జినల్ కాస్ట్ పర్ యూనిట్? చూడండి, 10, 20 ఈ మధ్యలో మార్జినల్ కాస్ట్ ఎంతో కనుక్కోమంటున్నాడు. బిట్వీన్ 10 and 20 units వాట్ ఈస్ ద మార్జినల్ కాస్ట్ పర్ యూనిట్? మార్జినల్ కాస్ట్ అంటే అడిషనల్ కాస్ట్. ఇది రెండు రకాలుగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. MC is equal to delta TC by delta Q. Delta TC by delta, change in the total cost divided by change in the quantity. Or MC is equal to TCN minus TCN minus 1. ఇలా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. డెల్టా టీసీ ఎంత? డెల్టా టీసీ రావాలంటే సో 320 మైనస్ 220, TCN మైనస్ TCN మైనస్ 1. 320 minus 220 is equal to 100. Delta TC is equal to 100. Delta Q which ఎంత? 20 minus 10 that is equal to 10. So marginal cost is equal to delta TC by delta Q. Delta TC అంటే 100, delta Q అంటే 10. 100 by 10 is equal to 10. So between 10 and 20 units marginal cost per unit is 10 rupees. Marginal cost per unit is 10. సో ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ప్రాబ్లం ఈ విధంగా, ప్రాబ్లం డేటా ఇచ్చినప్పుడు సో వాడు ఏమడుగుతున్నాడో దాని ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేయాలి. టేబుల్ ద్వారా క్యాలిక్యులేట్ చేయొచ్చు, సో మ్యాథమెటికల్ ప్రొసీజ్ ద్వారా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ప్రాబ్లం నెంబర్ 10. అజ్యూమ్ దట్ వెన్ ప్రైస్ ఈస్ 30 ద క్వాంటిటీ డిమాండ్ ఈస్ 19 units. And when price is 28, the quantity demand is 20 units. What is the marginal revenue resulting from an increase in output from 19 to 20 units? ఈ ప్రాబ్లంలో ప్రైస్ ఇచ్చాడు 30,
తర్వాత క్వాంటిటీ 19 యూనిట్స్ ఇచ్చాడు. నెక్స్ట్ 28 ప్రైస్ ఇచ్చాడు, క్వాంటిటీ 20 ఇచ్చాడు. సో ప్రైస్ 30, 28, క్వాంటిటీ 19, 20. సో మార్జినల్ రెవెన్యూ కనుక్కోమన్నాడు. ఫస్ట్ టు క్యాలిక్యులేట్ టోటల్ రెవెన్యూ. Total revenue is equal to price into quantity. So 30 into 19, 570, 28 into 20, 560. So total revenue is calculated. Next, marginal revenue. Marginal revenue is equal to TRN minus TRN minus 1. TRN is equal to 560. TRN minus 1 is equal to 570. Therefore, 560 minus 570 is equal to minus 10. Marginal revenue is minus 10. So, output quantity 19 నుంచి 20 యూనిట్స్ ఇంక్రీజ్ అయితే మార్జినల్ రెవెన్యూ ఎంత అంటే minus 10. నెక్స్ట్, so what is the formula for total revenue? Total revenue is equal to price into quantity. What is marginal revenue? Marginal revenue is equal to TRN minus TRN minus 1. Next, 22. Considering the data given in the table below, calculate the inflation rate of year 3. డేటా ఇచ్చారు, ఇన్ఫ్లేషన్ రేట్ ఆఫ్ ఇయర్ 3 కనుక్కోమన్నాడు. ఇయర్ 0, 1, 2, 3, 4. నామినల్ జీడిపి ఈస్ గివెన్, రియల్ జీడిపి ఈస్ గివెన్, జీడిపి డిఫ్లేటర్ ఈస్ ఆల్సో గివెన్. సో దే ఆస్క్డ్ ఇన్ఫ్లేషన్ రేట్ ఆఫ్ ఇయర్ 3. సో how to calculate inflation rate in year 3? That means inflation rate in year 3 is equal to GDP deflator in year 3 minus GDP deflator in year 2 divided by GDP deflator in year 2 into 100. Inflation rate in year 3 is equal to GDP deflator in year 3 minus GDP deflator in year 2 divided by GDP deflator in year 2 into 100. This is the formula to calculate inflation rate. Therefore, GDP deflator in year 3, that is third year, 144 minus GDP deflator in year 2, that is 125. So 144 minus 125 divided by GDP deflator in year 2, that is 125 into 100. So 144 minus 125 divided by 125 into 100, that is 15.2. Inflation rate in year 3 is equal to 15.2%. Next, 44. Calculate currency with the public from the following data in lakhs. Currency with the public మనం క్యాలిక్యులేట్ చేయాలి. డేటా గివెన్, నోట్స్ ఇన్ సర్క్యులేషన్ 2,59,121 lakhs. Coins in circulation 23,345. Cash on hands with banks 19,009. Coin on hands with banks 909. This is the given data. What is the formula to calculate currency with public? Currency with public is equal to small coins plus rupee coins plus paper currency minus cash in hand with banks. This is the formula. So small coins plus rupee coins plus paper currency
minus cash in hand with banks. 2,59,121 plus 23,345 plus 19,009 minus, so 909. So that is equal to 2,62,548. 2,62,548. This is called currency with public. Currency with public. Next, problem number 80. A consumer buys 100 units of a good at a price of ₹6 per unit. Suppose price elasticity of demand is -3. At what price he will buy 80 units? ఈ ప్రాబ్లం కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు? న్యూ ప్రైస్ కనుక్కోమన్నాడు. ఓల్డ్ ప్రైస్ ఇచ్చాడు, ఓల్డ్ క్వాంటిటీ ఇచ్చాడు, న్యూ క్వాంటిటీ ఇచ్చాడు, ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఇచ్చాడు. న్యూ ప్రైస్ కనుక్కోమంటున్నాడు. అది P1 is equal to 6, P2 is equal to question mark. P2 మనం కనుక్కోవాలి. Q1 is equal to 100, Q2 is equal to 80. ఫార్ములా ఏంటి? ప్రైజ్ EP is equal to ప్రైజ్ ఎలాస్టిసిటీ is equal to delta Q by delta P into P by Q. Proportionate method. EP is equal to delta Q by delta P into P by Q. సో ప్రైజ్ ఎలాస్టిసిటీ ఇచ్చాడు -3 is equal to డెల్టా Q అంటే ఏం చెప్పచ్చు మనం? Q2 minus Q1 అని చెప్పచ్చు. సో 80 minus 100 డివైడెడ్ బై డెల్టా P అంటే ఏం చెప్పచ్చు? P2 minus P1, P2 minus 6, P1 వచ్చి 6 ఇంటూ ఒరిజినల్ ప్రైస్ 6, ఒరిజినల్ క్వాంటిటీ 100. సో డెల్టా Q బై డెల్టా P ఇంటూ P బై Qలో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేశా. -3 is equal to 80 minus 100, 20. So -20 into 6 divided by, so P2 minus 6. Therefore 3 into P2 minus 6 is equal to 120 by 100. So 3 into P2 minus 6 and 3 into P2, 3P2 minus 3 into 6, 18. That is equal to 1.2. Therefore 3P2 is equal to, so 19.2. 18 plus 1.2, 19.2. Therefore P2 is equal to 19.2 divided by 3. Therefore 3.4. New price is equal to 6.4. New price is equal to 6.4. సో ఈ విధంగా ప్రైజ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఇచ్చి, ఓల్డ్ ప్రైస్ ఇచ్చి, ఓల్డ్ క్వాంటిటీ న్యూ క్వాంటిటీ ఇస్తే న్యూ ప్రైస్ కనుక్కోవాలంటే ప్రపోర్షన్ మెథడ్ అప్లై చేయాలి. సో న్యూ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 6.4 అని చెప్పచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.